బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో కేసీఆర్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. రైతు రుణమాఫీపై ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి పూర్తి చేశారు. కాంగ్రెస్ చేసిన రుణమాఫీకి, కేసీఆర్ చేసిన రుణమాఫీకి చాలా తేడా ఉందన్నారు. ఏడాదిలో 22,000 కోట్లు మాఫీ చేశారు సీఎం. 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన మాఫీ 20,000 కోట్లు మాత్రమే అన్నారు. ఏడాదిలో 22,000 కోట్లు రుణమాఫీ చేయడం గొప్పనా, లేక 11 ఏళ్లలో 20,000 కోట్లు ఇవ్వడం గొప్పనా చెప్పాలని డిమాండ్ చేశారు. 5 ఏళ్ల సమయం ఉన్నా సీఎం రేవంత్ మీలా సాగదీయలేదన్నారు. ఈ రెండింటి మధ్య తేడాను తెలంగాణ రైతులు గమనించాలని జగ్గారెడ్డి సూచించారు. 10 సంవత్సరాలు 20,000 కోట్ల రుణమాఫీ శభాష, ఒకటే సంవత్సరంలో 22,000 కోట్లు మాఫీ చేయడం శభాష. ఎవరు ఇందులో? ఇక సన్నవడ్లకి క్వింటాకు 500 రూపాయల బోనస్ పై రైతులు సంతోషంగా ఉన్నారని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. 5 ఎకరాల్లో సాగు చేస్తే 75,000 బోనస్ వస్తుంది. రైతులను తప్పుదోవ పట్టించేలా కేసీఆర్ మాట్లాడుతున్నారు. సన్న బియ్యంతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్లను శభాష్ అంటున్నారు. ప్రజలు గొప్పలు చెప్పడం లేదు, ఇది వాస్తవం అన్నారు. ఇక ఆర్టీసీ బస్సుల్లో మహిళలు కోట్లాడుతున్నారని కేసీఆర్ అంటున్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం తప్ప అని అడిగారు. సీటు దొరకని వాళ్ళు తిట్టుకుంటుండొచ్చు, సీట్లో కూర్చున్న మహిళలు మెచ్చుకుంటారు కదా. గతంలో కేసీఆర్ ఆర్టీసీని కనుమరుగు చేశాడని జగ్గారెడ్డి పేర్కొన్నారు. అయితే కేసీఆర్ విమర్శిస్తున్నారంటే ఉచిత బస్సు సక్సెస్ అయినట్టే, ఆయనకు నష్టం కలుగుతుంది కాబట్టి ఆర్టీసీ ఉచిత ప్రయాణం వేస్ట్ అని అంటాడని జగ్గారెడ్డి అన్నారు. ఇక మా దగ్గర నుంచి మహిళా రైతులు గుడిమల్కాపురం వరకు వస్తున్నారు. ఏడాదికి 4,000 కోట్లు మహిళలకు ఇస్తున్నాం తప్ప ఉచిత బస్సు తీసేయండి అంటున్నారా? కేసీఆర్ క్లారిటీ ఇవ్వండి. బీఆర్ఎస్ సభ జరగడానికి మేము ఇచ్చిన స్వేచ్ఛనే కారణం. మీ హయాంలో మమ్మల్ని అరెస్టులు ఆపేవాళ్ళు అని మండిపడ్డారు. మా పోలీసులు మీరు రోడ్ల మీద డాన్స్లు చేసుకుంటూ సభలకు పోయినా ఏమీ అనలేదు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా ఉండాలి, ఎప్పుడూ ప్రతిపక్షంలోనే ఉండాలి అని జగ్గారెడ్డి కోరారు.